హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కను. ఈరోజు మనం క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ 2 టిఫిన్స్కి మనం ఒకే కర్రీ చేసుకోవచ్చు. 2 in 1 కర్రీ అండి ఇది. ఈ కర్రీ వచ్చేసి చాలా ఈజీ అండి. అలా ఒక 15 minutes అంతా అయిపోతుంది. మామూలుగా ముందుగా క్యారెట్ అంతా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొద్దిగానే వేస్తాం మనము. మసాలా ఉండదు, ఏమీ ఉండదు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ముందుగా క్యారెట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత పైనంతా పీల్ చేసుకోవాలండి లైట్గా. మరీ అంతా తీయకూడదు. ఎక్కడంటే అక్కడ కళ్ళు వచ్చుంటాయి కదండి, ఆ కన్ను వచ్చిన చోటు ఒకటి తీసేసుకుంటే మట్టి ఏమన్నా ఇరుక్కున్నా కూడా పోతుంది. అంతా తినవసరం లేదు, మొదట చివర తీస్తే చాలు. ఇంకొచ్చేసి ఇలాగా అంత క్యారెట్ అంతా కోరి పెట్టుకోవాలి. నేనైతే దాదాపు 3/4 కిలో వేసానండి. ఇలా ఈ మాత్రం నూనె వేసుకుంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. మనం ఇంకా పోపు సామాన్ చూసుకుంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఈ మాత్రం అయితే చాలు. అవి తీసేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఇంకా వేడైంది కదండి, అవి వేసేసుకోవాలి. కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎంత బ్రతిమలాడైనా తినరు. క్యారెట్ జ్యూస్ తాగమంటే కూడా తాగరనమాట. అలాంటి వాళ్ళకు ఈ కర్రీ బాగా సెట్ అవుతుంది. తప్పకుండా తింటారండి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే రాధక్క తెలుగు వ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. జీలకర్ర, ఆవాలు, ఇవి మినపప్పు, ఈ 3 ఇంకా వేగుతున్నాయండి. ఇంక ఇవి కొంచెం బాగా వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తే మంచి గుమగుమలతో ఉంటుంది. పప్పులో అయినా దేంట్లో అయినా అండి, ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయకూడదు, లాస్ట్లో ఆఫ్ చేసే ముందు వేయాలి పోపులో. ఇంకా ఇలాంటి కర్రీస్లో అయితే మామూలుగా ఆ పప్పు దినుసులు వేసాక ఇవి లాస్ట్లో ఇంకా కర్రీ మొదలు పెట్టే ముందు వేసేస్తే సరిపోద్ది. లేకపోతే ఇవి మాడిపోతాయి, రుచి కూడా ఉండవు అన్నమాట. ఈ పచ్చితనంతో ఉందనుకోండి కరివేపాకు, మంచి టేస్ట్ వస్తుంది కదా, మంచి గుమగుమలాడుతూ ఉంటుంది కర్రీ అంతా. తినేటప్పుడు కూడా మంచి గుమగుమలాడుతూ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా క్యారెట్ అంతా ఇలా వేసేసుకోవడమే. ఇంకా కాసేపు ఇలాగే కదుపుతూ ఉండేసి తర్వాత మూత పెట్టేసుకోవడమే. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూసేసరికి బాగా మగ్గి ఉంటుంది. బాగా మగ్గింది కదండి. ఇంకా మనం కొద్దిగా ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు చిలకరించుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. తర్వాత కాకపోతే వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇంట్లో ఏమో పిల్లలు వద్దంటున్నారు అన్నమాట, అందుకని నేను వేయలేదు. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఒక్కటే అంటే వేయలేదు. పిల్లలు కొన్ని ఇష్టపడట్లేదండి అసలు. అదొద్దు, ఇదొద్దు, అల్లం వేస్తే వద్దు, కరివేపాకు వద్దు, ఎండుమిరపకాయలు వద్దు, ఇలా అని అనడం ఎక్కువైపోయింది ఈ కాలంలో. వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్స్కి వాటికే కదా అలవాటు పడుతున్నారు. తక్కువ అవుతుందేమో అనేసి ఇంకొంచెం వాటర్ వేసానండి నేను. బాగా ఉడుకుతుంది. ఇంకా ఉప్పు వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకున్నాం మనము. ఇంకా ఉప్పు వేసేసాక కారము, ఎండు కొబ్బరి వేయాలి. కారం మాత్రం మీరు కోరినంత వేసుకోవచ్చు. మేమైతే ఒక 3 స్పూన్ల దాకా వేసామండి. కావాలంటే తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఆరోగ్యానికి మంచిది కదండి, యాంటీసెప్టిక్ కదా, మంచి యాంటీసెప్టిక్ కాబట్టి మనం ఎక్కువ వాడడం చాలా మంచిది. కొబ్బరి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నామండి. ఇంకా ఎండు కొబ్బరి, కారం కూడా కలిపేయాలి. ఇంకేముందండి, కర్రీ అంతా దగ్గర పడిపోవడమే. ఇంకా కాసేపు మూత పెట్టేస్తే ఇంకా కర్రీ అంతా అయిపోయినట్టే. ఇంకా
మేము ఈరోజు చపాతీ చేసుకుంటున్నాము. ఇంకా చపాతీలోకి మాత్రం ఈ కర్రీ చాలా బాగుంటుంది. కాకపోతే మనం పోపు వేస్తున్నప్పుడే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలైనా అల్లం పేస్ట్ అయినా. ఈసారి ఘాటు వద్దన్నారనేసి నేను వేయలేదంతే. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఘాటు కావాలనుకుంటే. సింపుల్గా కావాలనుకుంటే పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు, చిన్నపిల్లలకు వద్దన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. క్యారెట్ డైరెక్ట్గా తినని పిల్లలు ఉంటే వివిధ రూపాల్లో ఇలాగా క్యారెట్ కర్రీగా, క్యారెట్ జ్యూస్గా, క్యారెట్ షేక్గా అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే కొంచెం అలాగన్నా వాళ్ళు తింటారు. కొంతమంది కారం అని అంటారు. కాకపోతే ఎండాకాలంలో ఫెబ్ నుంచి ఇప్పుడు మే వరకు వచ్చే క్యారెట్స్లో అంతా హల్వా క్యారెట్ వస్తుంది కదా, చాలా స్వీట్గా ఉంటుంది. అలాంటివి పెడితే బాగా తింటారు కొంతమంది. తినని పిల్లలకు ఇలాంటి రూపంలో మనం ఫీడ్ చేయడం బెటర్ కదా. ఇక అయిపోయిందండి కర్రీ, దగ్గర పడిపోయింది బాగా. ఒక 2 minutes ఉంటే అయిపోతుంది. ఇంకా ఎవరైనా మన రాధక్క తెలుగు వ్లాగ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ బెల్ ఐకాన్ నాక్ చేయడం వల్ల మీరు కొత్త కొత్త వీడియోస్ అన్నీ ముందుగానే చూడొచ్చు. పాత వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి చూడడానికి. ఎలా ఉందండి, నచ్చిందా? ఈ విధంగా చేసుకుని కమెంట్ రూపంలో పెట్టండి మీరు నాకు. ఇక తర్వాత కొంతమంది చపాతీ రుద్దడం మాత్రం చాలా గట్టిగా రుద్దుతారు. 4 పొరలు చేసుకున్నాక ఇలా మెత్తగా స్మూత్గా రుద్దితే సరిపోతుందండి. గట్టిగా ప్రెషర్ పెట్టకూడదు. ప్రెషర్ పెడితే మాత్రం తప్పకుండా అది చపాతీ అసలు పొంగదు, అసలు పొరలుగా అనిపించదు. అసలు ఏదో అలా చేసి ఇలా రుద్దేసినట్టుగా ఉంటుంది. 4 మడతలు చేసేటప్పుడే కొద్దిగా లోపల అలా పిండి వేసుకోవాలి. పిండి వేసేసుకొని స్మూత్గా రుద్దాలి. ఆ రుద్దే విధానంలోనే ఆ చపాతీ అనేది పొరలు వస్తుంది, లేకపోతే రాదు. ఇలా చేస్తే ఖచ్చితంగా చపాతీలు అనేది బాగా పొంగుతాయండి. మీరు కూడా ఇలా చేసి చూడండి, తప్పకుండా పొంగుతాయి. ఇంకేముందండి, చపాతీ క్యారెట్ కర్రీ రెడీ. ఇంకా 2 తినాలనుకున్న వాళ్ళు 4 తినడం ఖచ్చితంగా అండి, గ్యారంటీగా తింటారు. ఒకసారి మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మీరు తర్వాత నాకు కమెంట్ రూపంలో కూడా చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నాక్ చేయడం వల్ల ఆల్ అనే చోట నాక్ చేయండి. అలా చేయడం వల్ల కొత్త కొత్త వీడియోస్ అన్నీ ముందుగా చూడొచ్చు. మీరు ముందు వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా అండి? ఇది మీకే, తప్పకుండా చేసుకొని తిని చూడండి. మీ రాధక్క. ఉంటాను, బాయ్.